పక్కనే పులివెందుల ఉంది. గతంలో ఎన్నికల అజెండాగా పెట్టుకున్నారు ఎలక్షన్స్ అప్పుడు. కూతవేడు దూరంలో ముఖ్యమంత్రి ఉంటే మనకు పిలిస్తే పలుకుతాడని, ఏమిటి పిలిస్తే పలికినాడు? వాళ్ళ బాబాయిని చంపడానికి గొడ్డల కోసం పిలిచినాడు ఆయన. కదిలో చంపేసి ఎలక్షన్ లో గెలవడానికి వాడేసినాడు. గెలిచిన తర్వాత ఆయన ఏదైనా చేసినాడా? మా బాబాయిని చంపడానికి గొడ్డలన్నా ఇచ్చింది కదిరి అని చెప్పేసి కనీసం దానికి కార్ రోడ్డు అన్నా చేసినాడంటే అది కూడా వెళ్ళి ఆయన. మళ్ళీ ఆ తార్ రోడ్డులో మేము వచ్చినాకనే వేసుకుంటాం. ఈ రోజున బట్రేపల్లి దగ్గర ఫారెస్ట్ లో ప్రాబ్లం ఉంటే కూడా మేమే కింద మీద పడుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఆ పనులు కూడా మేమే చేసుకుంటాం. పోనీ నువ్వు అట్లా పోయేటప్పుడు ఒక రోజున భారతం ఇక్కడ పోయింది పాపం. పోలీసు వాళ్ళంతా పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఆమెకి ఎస్కాట్ చేసినారు. కనీసం ఆ రోడ్డు మీద పోయేటప్పుడు సిగ్గు కాలేదా వీళ్ళ కుటుంబానికి? ఎట్లా ఈ రోడ్డు మీద పోయేదని? కనీసం ఆ తలుపుల మండలం మీద వచ్చినప్పుడు, ఆ టనల్ చూసినప్పుడు, ఆంజనేయ కాలువ చూసినప్పుడు సిగ్గు కాలేదా? మేము ఈ ప్రాంతంలో కాలువలు నీళ్ళు కూడా వెళ్ళకపోతున్నాం. మళ్ళీ మేమే వచ్చి నీళ్ళు ఇచ్చినాము ఆంజనేయ కాలువ. కానీ నీకు పక్కన పడుకొని లేస్తే కనపడేటువంటి తలుపుల మండలం హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇవ్వాలంటే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు పరిపాలన కొనసాగించిన 5 సంవత్సరాలు. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమంటారు ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులకు, పనిచేసేటువంటి నాయకులకు వ్యత్యాసం ఏంటంటే కళ్ళ ముందర కనపడేటువంటి చెర్లోపల్లి రిజర్వాయర్, ఆంధ్రనీవాలో పారేటువంటి ఈ కృష్ణా నదీ జలాలే సాక్ష్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కింది ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి, అదే రంగా నల్ల చెరువు తనకల్లు మండల రైతాంగానికి కూడా ఈ నీరు మంచి చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, కుప్పం వరకు నీళ్లు ఇస్తాం, మీరు జలదీక్ష చేసినా తల కింద పెట్టి కాలు పైకి లేపినా మేము ఈ ప్రాజెక్టు ఏ రకంగా రూపుదిద్దుకుందో, దేనికోసం రూపుదిద్దుకుందో, ఏ ప్రాంతం కోసం రూపుదిద్దుకుందో ఆ అన్ని ప్రాంతాలకు కూడా వాస్తవానికి దగ్గరగానే పనిచేస్తాం. అంతేగాని మీ తాటాకు చెప్పలకు భయపడాం. అంతేకాకుండా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కూడా తలుపులకు నీళ్లు ఇస్తాం, ఎంపీగుడ్డ వరకు కూడా నీళ్లు తీసుకుపోతాం, గాటపేట మండలానికి కూడా ఆంధ్రనీవా జలాలను అందిస్తాం. ఎక్కడ కూడా వెనక్కుపోం. మీరు ఏ దీక్షలు చేసినా వెనక్కుపోము. మీరు వాస్తవం లేకొస్తే బెటర్ గానీ మాతో పాటు కలిసి వస్తే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించడానికో కనీసం క్షమించడానికి ఒక అవకాశం ఉంటుంది. మాతో పాటు కలిసి రాకుండా ఇదే అబద్ధాలు చెప్పుకుంటూ అవాస్తవాలు ప్రచారం చేసుకుంటే ఇప్పటికి కూడా భ్రమలో బతుకుతున్నారు. మన ఒక ఆయన చెప్తాడు, ఏందుంది 7,000 6,000 చిల్లరోడే కదా అని. 600 700తో గెలిచింది కూడా గెలిపి అనుకునే 5 కోట్లకు అమ్ముకున్నారు 600 700. ఈ రోజున మీరు రైతుకోసిందని ఈ 6,000 7,000 70,000 పోకుండా కాపాడుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటే కనీసం అప్పుడైనా కూడా మళ్ళీ గౌరవంగా ఓడిపోతారేమో. కానీ ఇదే రకమైనటువంటి తంతు పోతే మాత్రము మీకు ఈసారి ఈ నియోజకవర్గంలో మీరు ఊహించినటువంటి ఫలితాలు పరిణామాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రుచి చూడబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా ఈ ప్రాంత రైతాంగానికి, మా ఇంజనీరింగ్ అధికారులకు, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులకి, సిబ్బందికి, అంత్యస్థాయిలో పాత్రికేయ మిత్రులకి, విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో విచ్చేసినటువంటి నాయకులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.